ఇవాల్టి రోజుల్లో చిన్న, పెద్ద తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా అందరికీ కామన్‌గా కళ్ళజోడు అనేది కామన్ అయిపోయింది. సో, ఇలాంటి పరిస్థితుల్లో మునగాకు మీకు చాలా హెల్ప్ అవుతుంది. దీనిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కావు. నేనైతే క్యారెట్‌తో మునగాకుని యాడ్ చేసి ఒక మంచి పవర్‌ఫుల్ డ్రింక్‌ని మీకు ఇవాళ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇక్కడ మాకు మునగాకు అనేది చాలా కాస్ట్‌లీ అండి. అందుకే దీన్ని బాగా కడిగి ఆరబెట్టి డ్రై చేసి ఉంచుకున్నాను. నా మ్యారేజ్‌కి ముందైతే మా అమ్మమ్మ గారి తోటలో ఒక పెద్ద చెట్టు ఉండేది. వర్షం వచ్చినా, ఏమన్నా వచ్చినా కొమ్మలు చాలా సునాయాసంగా విరిగి పడిపోతూ ఉండేవి. అవన్నీ తీసుకువెళ్ళి రోడ్డు మీద పడేస్తే వాటిని లారీలు, ట్రాక్టర్లు ఇవన్నీ తొక్కుకుంటూ పోయేవి. కానీ ఇప్పుడు మాత్రం నేను $8 పెట్టి అయితే తీసుకున్నాను. యూఎస్‌లో అయితే మునగాకే కాదండి. ఈవెన్ గోంగూర కూడా చాలా కాస్ట్‌లీ మాకు. ఏదేమైనా హెల్త్ కోసం తప్పదు కదా! సో, ఇప్పుడైతే ఇక్కడ నేను 2 పెద్ద క్యారెట్స్ తీసుకున్నాను. మీరైతే చిన్నవైతే 4 తీసుకోండి. పెద్దవైతే 2 తీసుకోండి. ఇది ఒక ముగ్గురు వరకు తీసుకొని తాగొచ్చు. ఇప్పుడు అవి బాగా పీల్ చేసేసి, కడిగి ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు మునగాకును కూడా వేసుకోవాలి. ఫ్రెష్‌గా ఉంటే మీరు వారానికి 2, 3 సార్లైనా చేసుకొని తాగొచ్చు. ఇలా డ్రై చేసి పెట్టుకుంటే మీకెప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసి పెట్టుకోవచ్చు. మునగాకు అనేది ఈజీగా కూడా అది స్పాయిల్ అయిపోతుంది. సో, కడిగి ఆరబెట్టుకొని, డ్రై చేసుకొని, పొడి చేసుకుంటే మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. సో, ఇలా మిక్సీ జార్‌లో క్యారెట్ అలాగే మునగాకు కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని, దాన్ని బాగా మిక్సీలో వేసి బ్లెండ్ చేసి, తర్వాత వడపోసేసుకొని మనం ఆ జ్యూస్‌ని రెగ్యులర్‌గా తీసుకుంటే కంటి నుంచి మనకి వచ్చే సమస్యలనేవి బాగా తగ్గుతాయి. ఏది ఏమైనా పిల్లలకి స్క్రీన్ టైమ్ చదువు పరంగా అయినా, అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా అయినా కూడా ఎక్కువైపోయింది. దానివల్ల కంటి సమస్యలు, కళ్ళజోళ్ళు కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా కామన్ అయిపోయింది. సో, దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ డ్రింక్‌ని తప్పనిసరిగా ట్రై చేయండి.